వెల్కమ్ బ్యాక్. రేపు మాజీ సీఎం కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు గాను విచారించేందుకు గాను సిట్ నోటీసులు ఇచ్చింది రెండోసారి. సో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంది. అయితే కేసీఆర్ చేసిన ఏదైతే విజ్ఞప్తి ఉందో ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర అందుబాటులో ఉంటాను, విచారణకు సహకరిస్తాను అని ఏదైతే చెప్పారో, సో ఎర్రవల్లికి రాలేము, హైదరాబాద్లోనే విచారణ జరుపుతాము, ఇల్లా స్టేషనా అంటే పోలీస్ స్టేషనా మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి అటు సిట్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎర్రవల్లికి రావడం అనంటే విచారణ చేసేటువంటి క్రమంలో ఎలక్ట్రానిక్ అదేవిధంగా భౌతిక పరికరాలు ఉంటాయి, ఇవన్నీ అక్కడికి తరలించడం ఇబ్బంది అన్న విషయం వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు 65 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ విచారణ చేయొచ్చు, సో ఇది రూల్ ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇవి రూల్స్ అంటే విచారణ జరిపే క్రమంలో ఈ నోటీసు రూలా కాదా ఇవన్నీ పక్కన పెడితే ఈ విచారణే ఓవరాల్గా ప్రతీకారంతో కక్షపూరితంగా ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలను ఎంగేజ్ చేసే విధంగా చేస్తున్న విచారణ అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శ. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు, వెంకట్ నాయక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, దిలీప్ రెడ్డి గారు మీరే చెప్పాలి, అంటే ఇంటికి రామని చెప్పట్లేదు, అధికారికంగా ఎర్రవల్లి కాకుండా ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి నివాసమే నమోదు చేసినట్టుగా ఉంది. అధికారికంగా నివాసం ఏది నమోదు అయి ఉంటే అక్కడికే వస్తాం. రెండో విషయం ఏంటంటే విచారణ చేసేటువంటి క్రమంలో కొన్ని ఆధారాలు అవన్నీ ముందు పెట్టి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ థింగ్స్ ఉన్నాయి, భౌతికంగా కొన్ని పట్టుకురావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. సో అక్కడ దాకా తరలించడం ఇబ్బంది అవుతుంది, అందుకోసమే ఇక్కడ ఇంటికే వస్తాం. అయితే నందినగర లేదంటే మీరైనా స్టేషన్కి వచ్చినా పర్లేదు, ఓవరాల్గా చెప్పాలంటే హైదరాబాద్లోనే విచారణ, ఇది సిట్ అధికారులు చెప్తున్న మాట. ఓకే, ఇక్కడ మనం ఒక అంశం గమనించేది ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయొచ్చు అని చెప్పేసి మన చట్టం చెప్తా ఉన్నది. ఫస్ట్ నోటీస్ కేసీఆర్ గారు రిప్లై ఇచ్చి చాలా స్పష్టంగా నెక్స్ట్ మీరు ఏదైనా నోటీస్ పంపించేదన్నా ఏదన్నా కమ్యూనికేట్ చేయాలన్నా నా అడ్రస్ వచ్చేసి ఎర్రవల్లి క్షేత్రం అని చెప్పేసి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం పంపించాలని చాలా స్పష్టంగా చెప్పిర్రు. అయితే ప్రతి వ్యక్తికి పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది, టెంపరీ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాం అని చెప్పేసి అదొక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఫామ్ తీసుకున్నా సరే తను చాలా స్పష్టంగా చెప్పినా కానీ ఒక దురుద్దేశంతో వాళ్ళు ఏ విధంగానైనా సరే ఈ విధంగా కూడా ఒక బద్నాం మోపాలని చెప్పేసి ఎవరు లేరని చెప్పి ఈరోజు నందినగర్ నివాసంలో నోటీసులు అంటించిపోయారు. అయితే గతంలో మనము దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే నోయిడాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఇక్కడ మన మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు నమోదవుతుంది. కేసు నమోదైతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నోయిడాలో ఉన్నటువంటి ఒక మూర్తి అనే వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చి విచారణకు హాజరు కావాలి అని చెప్తాడు. చెప్తే గతంలో తన హైకోర్టుకు పోతాడు. హైకోర్టుకు పోతే ఏం చెప్పింది హైకోర్టు, తను ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయాలి, మీరు మంగళగిరికి కానీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ తను పిలవద్దు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన మూర్తి గారి దగ్గర నోయిడా వెళ్ళి విచారణ చేసినటువంటి ఒక చరిత్ర మన గతంలో ఉన్నది, ఆన్ రికార్డ్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అసలు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేయడానికి ఎక్కడికి పోయిండండి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు ఎక్కడికి పోయారు? ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పోయిన మాట వాస్తవం కదా. మొన్నటికి మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకి రావాలని చెప్పేసి, మేడారం రావాలని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్ మంత్రులు ఇద్దరు సీతక్క గారు, కొండా సురేష్ గారు ఎక్కడికి పోయారండి? వ్యవసాయ క్షేత్రానికి పోలేరా? ఇంతవరకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్రం అందరికి తెలుసు, తెలుగు ప్రజలే కాదు దేశం అందరికి తెలుసు ఎక్కడ ఉంటారని చెప్పేసి. తను ఎక్కడ ఉంటారని తెలిసినా చాలా స్పష్టంగా నోటీస్లో ఫస్ట్ నోటీస్కి రిప్లై ఇస్తూ ఏమని చెప్పిండు, నేను ఇక్కడ ఉంటా, ఏదున్నా ఇక్కడ కమ్యూనికేట్ చేయండి అని చెప్పిండు. అంటే ఏదో ఒకటి చెప్పి ఈరోజు తను చేస్తున్నటువంటి ఈరోజు జలదోపిడి కానీ తను చేస్తున్నటువంటి బొగ్గు కుంభకోణాలు కానీ వీటన్నిటి నుండి ప్రజలను దృష్టి మరల్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమున్నాయండి? నోటీసుల ప్రభుత్వం, నోటిదూల ప్రభుత్వం తప్ప ఇంకేమైనా ఉన్నాయా అండి? ఇక్కడ
కేవలం వాటిపైన ఈ రోజు ప్రభుత్వం బతుకుతోంది. విచారణ జరుగుతూనే ఉంది కదా. అసలు క్రమం ఫోన్ తర్వాత ట్యాపింగ్ ఇప్పుడు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అసలు ఫోన్ ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నారు. ముందుగా అధికారులు విచారించారు, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వాళ్ళు ప్రస్తావించిన పేర్లు, ఎవరి ఆదేశాలు ఏంటి అన్నటువంటి క్వశ్చన్స్ కు వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో తద్వారా ఎవరి పేర్లు వస్తే డెఫినెట్ గా వాళ్ళ వాంగ్మూలం తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చింది సిఆర్పిసి 160 కింద నిందితులు వాంగ్మూలము సాక్షిగా వాంగ్మూలం రికార్డ్ చేయడం కోసం మాత్రమే కదా. ఈవెన్ దీన్ని కూడా వాళ్ళు ఏ విధంగా అయితే హైలైట్ పాయింట్ గా నిందితులుగా అన్నటువంటి ఎక్స్పోజర్ ఇస్తున్నారని మీరు అంటున్నారో, మీరు అంతే సీరియస్ గా దీన్ని సాక్షిగా కాదు వేధిస్తున్నారు, ప్రతీకారం తీరుస్తున్నారు, కక్ష సాధింపు అన్నటువంటి ప్రొజెక్షన్ మీరు కూడా ఇస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అయితే 160 సిఆర్పిసి కింద ఇచ్చేసి కేవలం సాక్షిగా మాత్రమే వస్తున్నారు. వీళ్ళు దాన్ని తీసుకుపోయి ట్రయల్కి ఎప్పుడు పోతారండి? ఛార్జ్ షీట్ వేసి ట్రయల్కి పోతే కదా విచారణ జరిగేది. అసలు ఇది కేవలం టైంపాస్కి మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా చట్టం తెలిసిన మినిమం అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక్క నిమిషం చెప్తా, కొంచెం సమయం ఇవ్వాలి. అసలు గతంలో రతన్ టాటా గారి ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పేసి గతంలో ఆరోపణలు వస్తే రతన్ టాటా గారికి పీఎంగా ఉన్నటువంటి నాటి యూపీఏ పీఎంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రెస్పాండ్ అయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకండి 2012లో ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారు, నేడు మండల్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాడు వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు కదా, పార్లమెంటు ముందర ప్రెస్ మీట్ పెట్టి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని చెప్పింది వాస్తవం కదా. ఇంకొకటి 2007లో ముదిగొండ కాల్పులను జరిగితే 7 చనిపోయారండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముదిగొండ అనే ఒక బస్టాండ్ చివరస్తాలో చాలామంది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కాల్పులు జరిపితే 7 చనిపోయారు, 23 మంది పర్మనెంట్ డిజేబుల్ అయితే ఆ రోజు ఏం జరిగిందంటే సిపిఎం నాయకుడు బండమద్ అనే ఒక నాయకుడు వాళ్ళ బాస్తో ఫోన్ చేసి వాళ్ళ అధిష్టానంతో మనం అంతా అనుకున్నట్టే జరిగింది సార్ అని చెప్పిండని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు. తను బండమధు అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడినటువంటి విషయం నాటి కాంగ్రెస్ నాయకులకు ఎట్ట తెలిసిందండి? వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్ట కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేందుకండి, మొన్న బీజేపీ మంత్రి రిజైన్ చేసినాక రాజస్థాన్లో నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నన్ను వేధిస్తున్నారు. నిన్న కూడా మీరు పేపర్లో ఒక వార్త చూడొచ్చు. బీజేపీ ప్రతిపక్ష నేత కర్ణాటకలో ఏం ఆరోపించి చేసిండండి? ఈరోజు బీజేపీ ప్రతిపక్ష నేత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటే అధికార పక్షం ట్యాప్ చేసే అవకాశాలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, పెగసెస్ అని పార్లమెంట్ ని కుదిపేసింది. అంటే ఏ పిఎం వై ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడు, సీఎం వై ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడు. ఇంటెలిజెన్స్ వారు 1885 టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం వాళ్ళు దాన్ని 2007లో మాడిఫికేషన్ చేశారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా నేరస్తులుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ రిపోర్ట్స్ మాత్రమే తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పిఎంకు కానీ సీఎం కానీ చెప్తారు తప్ప వాళ్ళు ఏం తీసుకొచ్చి కేసీఆర్ పోయి వీళ్ళ ట్యాప్ చేయ వాళ్ళ ట్యాప్ చేయని కేసీఆర్ ఏం చెప్తారండి? తన తెలంగాణలో ఎట్లా డెవలప్ చేయాలని అధికారులను విచారించినప్పుడు ఒక్కటండి దిలీప్ గారు, ఇప్పుడు అధికారులను విచారించినప్పుడు ఇప్పుడు పదే ప్రస్తావన వినిపిస్తోంది. పెద్ద ఆయన చెప్తే చేశామని ఒకటి, లేదా వాళ్ళ పైన ఉన్నటువంటి సదరు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు బాస్ చెప్తే చేశామని ఒకరు. సో ఇటువంటి వాంగ్మూలాలు వచ్చినాయి కాబట్టి పెద్ద ఆయన అంటే ఆ పెద్ద ఆయన మీరేనా అన్నటువంటిది అడుగుతారు అన్నటువంటి కొన్ని లీక్స్ వస్తాయి. అంటే అవన్నీ లీక్స్ అని మీరే అంటున్నారు కదండి. మొన్న కేటీఆర్ గారు విచారణ పూర్తే కాదు, విచారణ జరుగుతూనే ఉంటది. లోపల ఇదేందట, వాళ్ళ ఎదురుగా వీళ్ళని కూర్చోబెట్టి విచారణ చేసిరట. అవన్నీ కేటీఆర్ గారు బయటకు వచ్చేదాకా విచారణ ఇట్లా జరిగిందట అట్లా జరిగిందట అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ పేరు తీయదలుచుకోలేదు. ఆ మీడియా ఛానల్స్ వండి వార్చిన కథనాలు. కేటీఆర్ గారు బయటకు వచ్చి సాయంత్రం నిజం చెప్పిండు కదండి, అక్కడ ఏ రావు లేడో కేటీఆర్ తప్ప ఏ రావు లేడని చెప్పిండా లేదా అండి? అధికారులను విచారించినప్పుడు వాళ్ళు మేమే చేశామని చెప్పినా కూడా లేదు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయమంటేనే చేశారు అని చెప్పేసి వీళ్ళు విచారిస్తున్నారు అంటున్నారా? అయితే వీళ్ళ స్టూడియో హౌస్లలో లేకపోతే వీళ్ళ పత్రికలలో జరిగే విచారణలు కాదండి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడైనా ప్రభాకర్ రావు గారు వచ్చో ఇంకొకరు వచ్చో ఎప్పుడన్నా ఇది జరిగింది అని మీడియాకి చెప్పిండా? చెప్పండి మీరు. అక్కడ చెప్తే అధికారులు చెప్పాలి. అధికారులు వీడియో మొత్తం బయట పెట్టండి విచారణ అని చెప్పేసి హరీష్ రావు గారు అడిగారు. మరి విచారణ వీడియో బయట పెట్టండి, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఏం అడిగారు అని చెప్పేసి. కోర్టుకు చెప్పొద్దా? ఇప్పుడు అధికారులు ఇలా చెప్పారు కాబట్టి ఆ పర్మిషన్ తీసుకోవడం, ఆ సెక్షన్లకి వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తున్నాం, ఆ అధికారి వీళ్ళ పేరు ప్రస్తావించారు లేదంటే సాక్ష్యంగా తీసుకోవాలి అన్న దాని ప్రకారమే కదా నోటీసులు వచ్చేవి. వాళ్ళు ఏం చెప్పకుండా గత మంత్రులను ఎందుకు అడుగుతారు? అంటే వాళ్ళకి ఎలా నోటీసులు ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఇప్పుడు అనుమానం, ఇప్పుడు నేను పోతా
అండి, నేను పోయి ఏదో ఒక దొంగతనం చేసి మీ పేరు చెప్పింది అనుకోండి, మిమ్మల్ని కూడా సాక్షి రమ్మని పిలుస్తారు తప్ప దాంట్లో మీరు దొంగతనం చేసారు అని చెప్పేసి దాని నిజం ఉందని కాదు. 100 మంది పేర్లు చెప్తా ఉంటారు, 100 మంది పేర్లు చెప్తా ఉంటారు అండి. కాంగ్రెస్ వాయిస్ కూడా తీసుకుందాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్నారు ఈ సిట్ ఎపిసోడ్స్ అన్ని కూడా, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది, రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారించబోతున్నారు. ఒకవైపు అంటే ఈ విచారణ క్రమంలో ఎక్కడుంటే అక్కడ విచారించడం అనేటువంటి టాపిక్ కూడా వివాదమే అవుతోంది. అంటే రాజకీయంగా ఎంతో కొంత లబ్ధి చేకూరే విధంగానే వర్షన్స్ ఉంటున్నాయేమో అని అనిపిస్తోంది. అంటే ఇక్కడికి రమ్మన్నాం రాలేదనా, లేదంటే అక్కడికి వెళ్ళడానికి మాకు ఇబ్బందనా, ఏదో ఒకటి ఎందులో కూడా ఎంతో కొంత మాట్లాడుకునేటువంటి విషయం కనిపిస్తోంది. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాలో కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో విచారణ చేసి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. గత సంవత్సరం నుంచి సీరియల్ గా ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. ప్రభాకర్ రావు గారు మరి ఎందుకు దేశాన్ని వదిలిపెట్టి మరి అమెరికాకు పోయారు? సో ప్రభాకర్ రావు యొక్క నియామకం మీదనే అనేక రకాలంటి అనుమానాలు గత ఇన్వెస్టిగేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. సో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఇంటెలిజెన్సీ అంతా కూడా మరి వర్గాలంతా కూడా నేరుగా సీఎం కు మరి కేసీఆర్ కు రిపోర్ట్ చేసేటువంటి ఒక సిస్టమ్. మరి ఈ యొక్క సంవత్సరంలో, ఈ 2 సంవత్సరాల కాలయాపనలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలి. కానీ దీన్ని కొనసాగిస్తూ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందాలతో జరుగుతున్నట్టు వ్యవహారం. సో మీరు బయటకు వచ్చినప్పుడు చూడండి, కేసీఆర్ బీఆర్ఎస్ నేతల యొక్క వ్యవహారశీలత, ముందు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడతారు, వాళ్ళు ఏ విధమైనటువంటి ధీమాతో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ భాషలో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఇది ఏం తెలుస్తుంది? ఎలా ఒక ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఎవరైతే అధికారులుగా ఉన్నటువంటి జైలుకు పోయినట్టు ఏసీపీ తిరుపతి అన్న కావచ్చు, ఇంకా వేరే అతను కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లనే హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ లాంగ్వేజ్ అంటే వీళ్ళు అందరికీ అండర్స్టాండింగ్ ఉంది. మాట్లాడేటువంటి విధానాలు చూసినప్పుడు ఇది నిజంగా కూడా ప్రభుత్వం కఠినంగా ఉంటే, ప్రభుత్వం శిక్షిస్తుందనే ఒక భయం ఉంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఆ విధంగా ఉండదు. 2 ఇంతకుముందుకు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు అనేక అంశాలను చెప్పుకుంటూ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది మామూలు సర్వసాధారణమే. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తాను. శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే అక్కడ సర్వసాధారణం అని చెప్పలేదు. డెఫినెట్ గా అధికార పక్షానికి సంబంధించి ఈ ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఈ పెగాసెస్ వ్యవహారం పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పలు ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు ప్రస్తావించారు. ఎట్ ద సేమ్ టైం ఈ మావోయిస్టు ప్రాబల్యం కావచ్చు, అసాంఘిక శక్తులు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఇటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాల్లో ఫోన్ ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రాజకీయంగా చూస్తేనేమో అధికార పక్షంపై ఈ ఆరోపణలు వాళ్ళు చేయడం సహజం అన్న విధంగా చెప్పినట్టు ఉన్నారు. పిఎం కు కానీ సీఎం కు సంబంధం ఉండదు అనేది పరిస్థితి. నేనేమంటున్నానంటే తెలంగాణకు సంబంధించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘ విద్రోహ శక్తులతో ఉన్నాడా? లేకపోతే బండి సంజయ్ గారు కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినప్పుడు అంటే వేరే లైన్ లో వెళ్తుంది. యాక్చువల్ గా అధికార పక్షం పైన ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు చేస్తారు. కేంద్రం పైన కూడా అటు కాంగ్రెస్ చేసింది, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష నేతలు అధికార పక్షం పైన చేస్తూ ఉన్నారు అని అంటే అవి ఆరోపణలుగా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ నేనేమంటున్నానంటే జోష్ణ గారు దీంట్లో ఈ ఎపిసోడ్ లో ఎలక్షన్ల ముందు ఒక ఎజెండా కింద పెట్టుకొని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దీన్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఎస్, ఒకవేళ ఆరోపణలు అనేది వచ్చినప్పుడు నిజంగా కూడా దాని మీద ఒక విచారణ చేపట్టినప్పుడు ఏం జరిగిందని చెప్పేసి గతంలో వీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో
చెప్పడానికి అవకాశాలు ఉన్న దగ్గర ప్రభుత్వాలు చెప్పినాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం. మరి తెలంగాణలో ఈ 2 సంవత్సరాల ఎపిసోడ్లు ఎందుకు జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం? ఇలా కేటీఆర్ 7 ఉన్నారు, ఇంత ముందుకు వారు 7 ఉంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు 7కి పోయారు, లేకపోతే 7 ఉంటున్నారు. ఈ యొక్క ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు? ఇలా జరిగింది. సో విచారణను ఫామ్ హౌస్లో చేస్తారా, హైదరాబాద్ లో చేస్తారా, ఇది కాదు కదా మ్యాటర్. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర ఉందని చెప్పేసి మీరు ఇప్పుడు ఉన్నటువంటి అనేక ఆధారాలతోటి ఆయనకు సంబంధం ఉంది, ఆయన తెలుసు జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ప్రభుత్వం ఎక్కడున్నారు కేసీఆర్ అనుకుంటే లీగాలిటీగా వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి నోటీసులు ఏది ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వం ఏం చెప్తుంది, మాకున్నటువంటి అసెంబ్లీ రికార్డుల ప్రకారం నంది హిల్స్ లో వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అది ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు, మరి మన విలువనికి మేడారానికి ఆడికొచ్చారు లేకపోతే ఈడికొచ్చారని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు. రెండవది, ఇవాళ మాకు నెక్స్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చాలా ఫిజికల్ ఫిట్ గా ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి పదే పదే స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులే. ఇలా మళ్ళీ 65 సంవత్సరాల యొక్క క్లాజుని ఎందుకు చూపిస్తున్నారు? ఓకే, నీకు చట్టంలో క్లాజ్ ఉండొచ్చు, కానీ నీవు ఇవాళ మళ్ళీ నెక్స్ట్ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఇతర ప్రతిపక్షం వాళ్ళు అయిపోయింది ఫామ్ హౌస్ కి ఆయన కుప్పకూరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే లేదు ఇవాళ మొత్తం వ్యూహాలు రచిస్తున్నాడు, మొత్తం స్ట్రాంగ్ అయిపోయిండు. మన మధ్యలో ఏదో ఒక మీటింగ్ వచ్చి మళ్ళీ పులి బయటికి వచ్చింది, సో మళ్ళీ కాచుకోండి అని చెప్పేసి డైలాగ్ కొట్టింది బీఆర్ఎస్ వాళ్ళే. ఇవాళ విచారణ అన్నప్పుడు ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని ఎందుకు తాత్సర్యం? పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం తాత్సర్యం చేయాల్సిన అవసరమే ఉంది? ఇవాళ నిజమైనటువంటి అదే అనుకున్నారు కదా, పెళ్ళమూడు కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నారు, ఇంత పాపమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి తన కూతురే కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కవిత గారు కూడా ఆమెను బయటకు వచ్చినప్పుడు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితులు అని చెప్పేసి, మరి ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి మావి కూడా చేసిందని చెప్పేసి మరి చెప్పినటువంటి సందర్భాలు మీరు చూశారు. శ్రీవర్ధన్ గారు ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి జనరల్ గా ఒక క్వశ్చన్, అంటే ముఖ్యంగా ఈవెన్ కాంగ్రెస్ కూడా బీజేపీకి సంబంధించి ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ఈ పెగాసస్ వ్యవహారానికి సంబంధించి విమర్శలు చేసింది, ఆందోళన చేసింది, సభను స్తంభింపజేశారు. సో ఒకవేళ బీజేపీ కాకుండా ఇండి కూటమి కనుక వస్తే ఈవెన్ కేసు కూడా ఇక్కడ అదే విధంగా తిరిగేది, అక్కడ కూడా బయటపడేటివి విషయాలన్నిటి కూడా మావి కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాప్స్ అయ్యాయి అని అంటున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు దానికి సంబంధించింది చాలా స్పష్టంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తప్ప వేరేం లేదనేది. సో కాంగ్రెస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ నాయకులవి కానీ అలా చెప్తే సరిపోతుందా ఒక విచారణ వేసి? ఎందుకంటే శ్రీవర్ధన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అనుకోండి మొన్నటిసారి, ఇప్పుడు మరి వీళ్ళు కూడా అదంతా ఆరోపణలే, ఇదే నిజము అని వీళ్ళంతటా వీళ్ళు ఇది స్పష్టం అనంటే స్పష్టం అయిపోద్దా? నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇది బయటికి రాకపోవచ్చా, బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బయటికి రాలేకపోవచ్చా అనేది ఒక అంశం పక్కన పెడితే, నువ్వు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నేను వచ్చిన తర్వాత 100 రోజుల్లో విచారణ జరిపించి చేస్తానని చెప్పాడు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కదా ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి పైన మేము విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు కదా. ఇవాళ చెప్పుకుంటున్నారో బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్నారో డైవర్ట్ చేస్తున్నారన్నారో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్టార్ట్ కాలేదా? ఇలా కాంగ్రెస్ దాన్ని కొనసాగింపు చేస్తా ఉంది. గత ప్రభుత్వం యొక్క అవినీతి, గత ప్రభుత్వం యొక్క దోపిడీని వాళ్ళు ఏదైతే ఒక చట్టంలాగా చేసిపోయారో ఈ యొక్క అవినీతిని, ఇది ఈ ప్రభుత్వం ఇంకొక యాడ్ చేసి దానికి 10% యాడ్ చేసి ఇలా రాష్ట్రంలో దోచుకుంటున్నారు. సో ఇది ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్స్ తప్ప దీంట్లో వేరే ఏం లేదు. మేము ఏమంటున్నాం, ప్రభుత్వముగా ఎన్నికల ఎజెండాలో పెట్టినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? మీకు అధికారంలోకి వచ్చింది, రాకపోతే వేరు కదా. వచ్చిన తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు ఇంతమందిని విచారణ, ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఇది ఒక ప్రధాన అంశం అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు అర్ధరాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి ఈ గత ప్రభుత్వం మరి తాను ఎందుకు ఈ రోజు ఈ యొక్క విషయంలో ఎందుకు స్పష్టంగా ఉండలేరు? మరి కాంగ్రెస్ సమాధానం తీసుకుందాం. శ్రీవర్ధన్ గారు కాంగ్రెస్ సమాధానం. వెంకట్ నాయక్ గారు, సీఎం గారు ఊళ్ళో లేనప్పుడు, అంటే రాష్ట్రంలో లేనప్పుడు బీఆర్ఎస్ నేతలను ఎంగేజ్ చేసేందుకు మాటికో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసేసి
వాళ్ళను వేరే అంశాల పట్ల వెళ్ళనివ్వకుండా దృష్టి మరల్చేందుకు ఇలా విచారణలు చేస్తున్నారు. వెంకట్ నాయక్ గారు, ఇదే మీ క్వశ్చన్. మేబీ వెంకట్ నాయక్ గారు వినిపిస్తోందా? మాట్లాడితే మీకు మ్యూట్ అని తెలుస్తారు కదా. మేబీ నా వాయిసే వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నా. వెంకట్ నాయక్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు ఓకే మేడం. శ్రీవర్ధన్ సార్, మీది వస్తుంది. వెంకట్ నాయక్ గారికి నా వాయిస్ వెళ్తలేనట్టు నాకు అనిపిస్తుంది. అయ్యో వినపడుతుందండి. వినపడుతుంది, మరి క్వశ్చన్ అడిగాను. అయ్యో అవునా? సరే, ఇప్పుడు సీఎం సార్ రాష్ట్రంలో లేనప్పుడు, విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి, వేరే అంశాలతో ఎంగేజ్ చేయడానికి ఇట్లా మాటికో విచారణ ముందేసుకుంటున్నారు మీరు. ఇది బీఆర్ఎస్ నేతల విమర్శ. మేడం ఒక మాట, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఒకసారి నేపథ్యంలోకి వెళ్దాం మేడం. నాగోల్ బ్రిడ్జ్ కింద తగలబడ్డ హార్డ్ డిస్క్లు, వికారాబాద్ అడవుల్లో పోయిన కొంతవరకు ఆధారాలు, ఇది 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా ప్రణీత్ రావు గారు, దాంతోపాటు రాధాకృష్ణ రావు గారు, తిరుపతన్న గారు, వీళ్ళందరూ కలిసి భుజంగరావు గారు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక విభాగం ఏదైతే ఉందో, ఇది ఫోన్ టాపిక్ సంబంధించిన ఒక సపరేట్ ఒక ఏది అన్అఫీషియల్ ఒక ఇదేదైతే ఉందో, ఆ రూమ్ లో ఉన్న హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్ కానీ ఇవన్నీ లాక్ అయిపోయిన తర్వాత వీటి మీద ఏది విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది విచారణ చేపట్టడం జరిగింది. వాళ్ళు చెప్పిన వాంగ్మూలాల ప్రకారమే ఈ రోజు విచారణ చేపడుతున్నాం. పెద్ద బాస్ అంటే పెద్ద బాస్ కేటీఆర్ గారా, లేకపోతే హరీష్ రావు గారా, లేకపోతే కేసీఆర్ గారా, లేకపోతే సంతోష్ రావు గారా అని చెప్పి దాని మీద తేల్చాల్సిన అవసరం ఉంది. మేము చెప్పిన మాటతో పాటు కవిత గారు ఏది అఫీషియల్ గా వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి తర్వాత బయటకు వచ్చి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉండే. సో ఇదంతా ఒక చర్చ. ఇది విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా నేరస్తులు ఎవరైనా ఇంకా తేలలేదు మేడం. సో నేనేమంటున్నా అంటే మేడం, మీకు చూడండి, ఏది నందినగర్ హిల్సా లేకపోతే ఫామ్ హౌసా, దీని మీద కదా ప్రధానమైన చర్చ. సో ఒకటి మీరు గమనించండి మేడం, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ ఉంది మేడం. ఇప్పుడు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు కదా మేడం, ఇది మా ఇల్లు కాదు ఫామ్ హౌస్ మీరు ఇవ్వాల్సిన నోటీస్ అని చెప్పి చెప్పలేదు కదా, ఇచ్చారు కదా. యాక్చువల్గా అంటే ఈరోజు అందుబాటులో ఉండలేము, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేను విచారణకు సిద్ధము, ఎప్పుడైనా విచారణకు సహకరిస్తానని చెప్పేసి సిట్ అధికారులకు తెలియజేయడం, వాళ్ళు ఓకే చెప్పడం, మళ్ళీ నోటీసులు ఇవ్వడం. ఎర్రవల్లి అనేది మొన్న మెన్షన్ చేశారు కదా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అందుబాటులో ఉంటాను అని మెన్షన్ చేశారు. అడిగారు ఒకటి మేడం, ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ మిగతా వాటిలో కానీ నంది హిల్స్ హౌస్ గా ఉంది మేడం, అది ఫామ్ హౌస్ మేడం. యాక్చువల్గా ఇంకా నా క్వశ్చన్ దాకా రాలేదు. ఇప్పుడు మామూలుగా ఒక నిబంధన ఎందుకు ఉంటదండి, 65 ఏళ్ల వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి అడగాలి, అంటే విచారణ తీసుకోవచ్చు అనేది ఉద్దేశం ఏమై ఉంటది? సో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తీసుకోవడము అనేది, అక్కడ సాక్షిగా మీరు వాంగ్మూలం తీసుకోవాలి. మీరంటే వాట్ ఐ మీన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రభాకర్ రావు గారి కోసం అమెరికా పోవాల్సి వస్తుంది కదా మేడం, రప్పించారు కదా. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలా? మరి ప్రభాకర్ రావు గారికి 65 ఏళ్ళు దాటిన ఆయన విచారించాలంటే అమెరికాకి వెళ్ళారు. ఇప్పుడు సిఆర్పిసి 160 ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇక్కడ కేసీఆర్ గారికి ఇచ్చింది సిఆర్పిసి 160 సాక్షిగా వాంగ్మూలం రికార్డ్ చేయడం కోసం. ఇప్పుడు మరి వాళ్లకు ఎక్కడి నుండి తీసుకోవాలి? ఇప్పుడు అదే ప్రభాకర్ రావు గారి పైన నమోదైనది ఏంటి? ప్రభాకర్ రావు గారిని మేడం నేనేమంటున్నా అంటే, ఇంటి దగ్గర విచారణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు వారి 65 ఏళ్ళు పై దాటిన తర్వాత వాళ్ళు ఏది పోలీస్ స్టేషన్కి రానప్పుడు. వారి ఇల్లు ఏంటి? నందినగర్ హిల్స్. ఈరోజు కావాలని చెప్పి అక్కడ ఎవరు లేకుండా కేవలం ఒక వాచ్మెన్ పెట్టారు. మరి ఆ రోజు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. ఆ రోజు అక్కడి నుంచే కదా రిప్లై ఇచ్చింది, నేను మున్సిపల్ ఎలక్షన్ తో బిజీగా ఉన్నా, నేను రాలేకపోతున్నా, నాకు ఇంటి దగ్గర నుంచే విచారణ చెప్పడానికి అవకాశం ఇవ్వండి, నా టైం చూసుకొని నేను చెప్తే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు కదా. సో ఇంటి దగ్గర నుంచి విచారణ చేపడతాను మేడం. ఫామ్ హౌస్ అనేది కొత్తగా వచ్చిన కల్చరు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అంటే ఫామ్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టడం అంటే అది కొంచెం ఏమంటారు, పోలీస్ భాషకి కొంచెం విరుద్ధంగా ఉంటుంది మేడం. ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేడం. ఈ రోజు ఒకటండి, వాళ్ళు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి ప్రధాన విమర్శ ఏంటంటే, సాక్షిగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా మీకు అనుకూలంగానే సిట్ వ్యవహరిస్తోంది. అందుకోసమే ఇందులో కూడా అంటే ఇప్పుడు ఒకవేళ అధికారిక నివాసం ఎర్రవల్లి ఉంటే అక్కడికి వెళ్ళి విచారిస్తారు కదా, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి?
ఎలక్ట్రానిక్ పరికరాలు భౌతికంగా కొన్ని రికార్డ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్లడానికి ఫామ్ హౌస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వచ్చి విచారిస్తామంటున్నారు. ఒకవేళ రికార్డులో అది ఉంటే అక్కడికి పట్టుకొని వెళ్ళేవాళ్ళుగా. సో అంటే ఇక్కడ ఏదో ఒక మెలిక రాజకీయంగా మేము పిలిచాము, ఇదిగో రాలేదు, ఇదిగో తప్పించుకున్నారు, ఇగో విచారణకు సహకరించట్లేదు. సో ఇటువంటివి ఏదో ప్రొజెక్ట్ చేద్దామని మీరు చెప్పినట్టుగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల క్వశ్చన్. మేడం ఒకటి సరే, వారి క్వశ్చన్ అయి ఉండొచ్చు. నేను ఒక వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడితే దాదాపు ఒక 170 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టు కొన్ని ఆధారాలు మాత్రమే దొరికితే వాళ్ళ విచారణ మొత్తం పూర్తయింది మేడం. ఆ పూర్తయ్యే సందర్భంలో సరే ఈ రోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఏది మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకున్న వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో వీళ్ళంతా బాధితులు మేడం. ఆ బాధితుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వము ఏదో కక్ష సాధింపులో భాగంగా కాకుండా ఒక సిట్ అనేది ఒక సపరేట్ బాడీని ఏర్పాటు చేసి వారి ద్వారా విచారణ చేపడుతున్నాం. ఇక్కడ విచారణ చేపట్టే క్రమంలో వీరిని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మురళీధర్ రావు గారు లేకపోతే ఎవరు మన రాధాకృష్ణ రావు గారు వీళ్ళే మేమే చేసినాము మామే ప్రమేమని అనుకుంటే మాత్రం ఇంతదాకా ఎందుకు తీసుకొచ్చే వాళ్ళము? వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసామన్నా కాబట్టి వాళ్ళని విచారణ చేపడుతున్నాం. ఇక్కడ కక్ష సాధింపు ఎక్కడ ఉంది మేడం? దీనిలో కక్ష సాధింపు తాబేవాడుంది. మీరే అన్నారు కదా అధికారిక నివాసానికి మాత్రమే ఏది నోటీసులు పంపిస్తారని చెప్పి. అధికారిక నివాసం నంది హిల్స్ లో ఉంది కదా మేడం. ఫామ్ హౌస్ అధికారిక నివాసం ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను చెప్పండి, నాకు మాట అనండి, జన్వాడ అధికారిక నివాసమా మేడం కేటీఆర్ గారికి? అదే విధంగా ఏది శంషాబాద్ ఫామ్ హౌస్ శంషాబాద్ దగ్గర ఉన్నది హరీశ్రావు గారికి అధికారిక నివాసమా? అది అధికారిక నివాసాలు కాదు. స్టేషన్ కి వచ్చారు కదా, వాళ్ళ నివాసానికి రావాలి, ఇవి లెక్కలు కావు కదా అండి. ఇక్కడ ఒక రూల్ పెట్టిన ఉద్దేశమే మామూలుగా పెద్దవాళ్ళు అంటే వయోభారం ఈ లెక్కలలో చూసుకొని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వివరాలు తీసుకోవాలి, విచారించుకోవాలి అనేది ఆ రూలు ఉద్దేశం అది కదా. మీకు ఇక్కడ తప్పు అధికారిక నివాసానికి ఇవ్వడానికి తప్పు, రికార్డులో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం తప్పు, అలా ఎలా అనేది ఇక్కడ క్వశ్చనే కాదు అసలు. మేడం నేను ఒకటే అంటున్నా, అధికారిక నివాసానికి ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాన్స్ బట్టి సెకండ్ నోటీస్ అదే అధికారిక నివాసానికి పంపిస్తారు కదా. ఒక్క నిమిషం అది మేమందరం వెంకట్ నాయక్ గారు ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది లైన్. యాక్చువల్గా మొదటగా సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఈ రేప్ అంటే రేపే అటెండ్ అవ్వలేను విచారణకు, ఈ మున్సిపల్ నామినేషన్స్ ఇవి ఉన్నాయి కదా, సో దీంట్లో సిచ్యువేషన్ కాస్త స్కెడ్యూల్ టైట్ ఉంది, దాంతోపాటు మీరు ఇంకో డేట్ చెప్పండి ఆ రోజు వస్తాం, అండ్ దాంతోపాటు ఎర్రవల్లి నివాసంలో అందుబాటులో ఉంటా, విచారణకు సహకరిస్తా, ఇవి పెట్టినటువంటి రెక్విజిషన్లో ఇవి ఉన్నాయి. అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి అక్కడ విచారణ సహకరిస్తా అన్నటువంటిది ఉంది. అంటే ఫస్ట్ కదా, రెండోది కూడా అక్కడికే పోతుంది కదా అంటే నేను చెప్తున్నా మేడం. ఒకటి నేనేమంటున్నా, పోలీసులు కూడా ఏమని సమాధానం చెప్పారు, ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ మేము రావడానికి లేదు, మీ అధికారిక నివాసానికి పంపించినా మీ అధికారిక నివాసానికి కదా మీరు ఉండాల్సింది, అక్కడ ఉన్నప్పుడే మేము విచారణ చేపడతామని చెప్పి వాళ్ళు కూడా సమాధానం చెప్పారు కదా. సో ఇక్కడ విషయం ఒకటి మీరు అర్థం చేసుకోండి, నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు, వారి దీంట్లో ప్రమేయం లేదనుకుంటే నిరూపించుకునే బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ రోజు మేము ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఎలిగేషన్ చేస్తలేము. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం అయితే వాస్తవం, అకార్డింగ్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అకార్డింగ్ టు ఎవరు కవిత గారు, వారి లెక్క ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. దాని వెనకాల ఉన్నది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం కదా ఇది. సో ఫోన్ ట్యాపింగ్ జరగడం అంటే ఈ రోజు మనకు ఆశామాషి వ్యవహారం కావచ్చు మేడం. జ్యోత్స్న గారు ఈ రోజు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, మాకేం ఆశామాషి వ్యవహారమే కాదు అది. జ్యోత్స్న గారు గతంలో 10 సంవత్సరాల కాల పరిమితిలో కనుక మీరు కనుక ఇదే బీఆర్ఎస్ పార్టీని కనుక ఏది యథావిధిగా కనుక ప్రశ్నించే ప్రయత్నం కనుక చేసి ఉంటే మాత్రం మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఒక రైట్ టు ప్రైవేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కునే వీళ్ళు వైలేట్ చేసిన తర్వాత మాకేదో 1969 లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏదైతుందో దాని ప్రకారం మేము చేస్తున్నాము, ఏది చేయడానికి పెద్ద ఇది కాదని అంటే నేను ఇంకో మాట కూడా అంటున్నా, ఏదైతే నేరస్తుల జాబితాను అనుకుంటామో, ఏదైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఆ జాబితాను అనుకుంటామో, ఆ జాబితాలో చాలా మంది ప్రశ్నించే వాళ్ళు, చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, చాలా మంది ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళందరూ ఆ జాబితాలోకి వచ్చారు. బీజేపీ చేసే విమర్శకి ఏం చెప్తారు మీరు? ఈ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు అని బీజేపీ అంటోంది, కావాలనే కాలయాపన మీరు చేస్తున్నారని బీజేపీ అంటోంది. అసలు ఇప్పటి వరకు ఎప్పుడో కేసు తెగేది, మీరు గట్టిగా అంటే దీనిపైన ఫోకస్ పెట్టుంటే, బట్ మీరే కాలయాపన చేస్తున్నారు. మేడం ఒకటి ఏంటంటే, మాకు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధ అంశాల మీద గౌరవం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని సంపూర్ణమైన విచారణ చేపట్టిన తర్వాత, నిజాలు తేలిన తర్వాత మాత్రమే ఏది ఏమంటారు వాళ్ళను మనకు ఏది జ్యుడిషియరీ ముందు ఏది ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదైతే పక్కా మేడం. ఈ మధ్య ప్రకారం ముందుకెళ్తున్నాం అంటారు మేడం. ఈ మధ్యలో మాకేదో
కక్షలు ఉన్నాయనో ఇంకేదో ఉన్నాయో ఇంకేదో అని చెప్పి మేము రాజకీయ కక్ష వైపు కనుక వెళ్తే మాత్రం ఆటోమేటిక్ గా ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మీ వాయిస్ తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి దిలీప్ రెడ్డి గారు, అందరికి ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు అంటే కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉంటే అమెరికా పోతామాట, మేబీ తనకు చట్టాల అవగాహన లేనట్టున్నాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ఎక్కడ విచారణ చేయాలి, ఎట్లా ఇండియాకి రప్పించాలి, అవన్నీ చేసిర్రు, ఇండియాకి వచ్చిర్రు, విచారణ చేసిర్రు. ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఇంతకుముందుకు మాట్లాడుతూ, నోయిడాకు సంబంధించిన వ్యక్తి మూర్తి అనే వ్యక్తి 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, నోయిడాకు సంబంధించిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడికి మంగళగిరికి రావాలని చెప్తే ఆ వ్యక్తి హైకోర్టుకు పోతే తను ఎక్కడుంటే అక్కడ విచారణ చేయాలని చెప్పి హైకోర్టు తీర్పు ఉన్నది అని చెప్తా ఉన్నా. ఫస్ట్ నోటీస్లో చాలా క్లియర్గా కేసీఆర్ గారు నెక్స్ట్ ఏమన్నా ఉంటే ఎర్రవెల్లికి రండి సహకరిస్తా, ఎర్రవెల్లికి నోటీసులు కానీ ఏ అంశం ఉన్నా ఇక్కడే నా కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పిర్రు. నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి వ్యక్తికి పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది, కరెంట్ అడ్రస్ అని ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ నందినగర్ అని ఇచ్చిన, కరెంట్ అడ్రస్ ఇక్కడ ఉంది కమ్యూనికేషన్ కానీ చాలా క్లియర్గా చెప్పిన. ఈరోజు వీరు దాన్ని ఏదో ఒకటి మసిబూసి మాయరకాయ చేయాలనే ప్రయత్నంలో మాత్రమే చేసిరని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇంకా ఒకటండి, యాక్చువల్గా సెకండ్ నోటీస్ కేసీఆర్ గారికి చట్ట ప్రకారం అందనట్టు. ఎందుకంటే నేను చెప్తా వినండి, కేసీఆర్ గారు ఏం చెప్పారు, నా అడ్రస్ ఎర్రవెల్లి అని చెప్పారు. నోటీస్ వచ్చింది ఎక్కడి నుంచి, జూబ్లీహిల్స్ ఏసీపీ నుంచి నోటీస్ వచ్చింది. అంటే జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి వచ్చేది ఎర్రవెల్లి నందినగర్ నివాసం, బంజారాహిల్స్ నందినగర్ నివాసం అనేది జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి వస్తుంది. కానీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది జూబ్లీహిల్స్ పరిధిలో నోటీస్ వచ్చింది, కానీ కేసీఆర్ గారు ఉండేది ఎర్రవెల్లిలో ఉన్నాడు, అది వీరికి పరిధిలోకి రాదు, అది మరకుక్ మండలం పరిధిలోకి వస్తుంది, గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. కాబట్టి లీగల్గా టెక్నికల్గా చూస్తే అసలు రెండవ నోటీస్ కేసీఆర్ గారికి అందనట్టే అండి, కేసీఆర్ గారికి అందనట్టే నోటీస్ అని చెప్తా ఉన్నాం మా పార్టీ తరఫున. ఓకే. ఇప్పుడు దిలీప్ గారు అంటే ఇట్లా రమ్మన్నారు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వీటి అన్నిటికీ అటెండ్ ఇలా అవ్వము, అలా ఈవెన్ పక్కన పెడితే విచారణకు సహకరిస్తామన్నప్పుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చిన టైంలో ఎన్నికలు వస్తాయి, అవును, ప్రచారానికి వెళ్తారు కదా, పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించుకుంటారు కదా. సో విచారణకు సంబంధించి ఈ ఇల్లు ఆ ఇల్లు అంటే ఈ చిన్న అంశం దగ్గరే ఎందుకు విచారణకు సహకరించేటువంటి క్రమంలో అనేది కూడా ఒక క్వశ్చన్. అయితే అది ప్రభుత్వాన్ని అడగాల్సిన క్వశ్చన్, మీరు ప్రతిపక్షాన్ని అడుగుతారు. విచారణ ఇప్పుడు మీరు అధికారిక నివాసము ఇది అని చెప్పేసి రికార్డులో ఉన్నది, అక్కడికి వచ్చి మేము ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు 65 ఏళ్ళు పైబడ్డ కాదు, ఇవన్నీ లెక్కను పక్కన పెడితే కేసీఆర్ గారు ఫిట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినా కూడా డెఫినెట్ గా సభలు గాని సమావేశాలు గాని ప్రచారంలో పెద్ద ఎత్తున తిరుగుతారు. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారండి. సో అదే విచారణకు సంబంధించి ఆయన ఇల్లే నందినగర్ లో ఉన్న వారింటికే వాళ్ళను రండి, అక్కడికే వచ్చి విచారిస్తాం అంటున్నారు. ఇది పెద్ద ఎత్తున దీన్ని సీరియస్ గా తీసుకుని విచారణకు వెళ్లకుండానో లేదా సహకరించకుండా ఉండడం కరెక్టేనా? విచారణకు వెళ్ళమని ఎక్కడ చెప్పలేదు, కేసీఆర్ గారు సహకరించామని చెప్పలే. చాలా క్లియర్గా ఇప్పుడు గత ఎగ్జాంపుల్లో మూర్తి గారి కోసము నోయిడా వరకు వెళ్ళారు పోలీసులు. ఈ టెక్నికల్ అంశాలు అన్నీ ఉంటాయి, వీళ్ళు రికార్డ్ చేసినటువంటి పరికరాలు అన్నీ అక్కడ నోయిడా వరకు తీసుకుపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇక్కడ కేవలం ఒక 50 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి అక్కడ కేసీఆర్ గారు ఉంటా అని చాలా క్లియర్గా చెప్పినాం కూడా, ఎందుకు మీరెందుకు తప్పుదో పట్టించాలి జనాలని చెప్పేసి ఎందుకు ఆ విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి మేము అడుగుతాను. ఇంకొకటి చెప్పండి శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు ఆయనని ఎక్కడ విచారణ చేస్తారు అనేది 2 సంవత్సరాల్లో ఈ అంశం మీద డిబేట్ కాదండి. ఎలా అయినా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, గంత ముందుకు ప్రజాప్రతినిధిగా పనిచేశారు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకు అది ఇక్కడనా అక్కడనా అనేది టెక్నికల్ అంశం కాదు. ఇక్కడ డిలే ఏంటంటే వీళ్ళు కోర్టుకు పోయి విచారణ జరపకుండా ఉండడం కోసం ఇలా నిన్న కూర్చున్నటువంటి బీఆర్ఎస్ యొక్క ముఖ్య నాయకుల యొక్క సమావేశంలో దాని గురించి ఆలోచన చేశారు. సో దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది. దీంట్లో క్లియర్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్ గా నాకు అందలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చేస్తారు, కోర్టుకు పోతారు, నన్ను విచారించొద్దని చెప్పేసి తెచ్చుకోవడానికి చేస్తున్నట్టు వ్యవహారాలు. ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు క్లియర్ గా చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కవిత చెప్తే కాదు, కవిత అన్న టైం మొన్న బయట చెప్పింది అది వేరు. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బాధితుడు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులు అని చెప్పారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకు వచ్చినటువంటి విషయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కూడా బయటకు వచ్చినాయేమో. అందుకోసం కేంద్రం యొక్క కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోటి ఇది ఒక ఎపిసోడ్ గా జరుపుతుంది అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి.
ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకుల మీద కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయనేది వచ్చి ఉండొచ్చు. అది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళ నోటీసులో ఈ విషయాలు పడ్డ తర్వాత వీటన్నిటిని ఎట్లా బయట పెట్టాలనేది ఇట్లా భయంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోతుంది అనేది దీంట్లో ప్రజలకు వస్తున్నట్టు అనుమానం. రెండోది నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీని ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల మీద వీళ్ళు ఈ ప్రభుత్వం విచారణ చేసి మరి జైలుకు పంపిస్తే, ఎందుకంటే మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తన మీద వచ్చినటువంటి ఓటుకు నోటు ఆధారం ఇది ఒక నన్ను కుట్ర అని చెప్పారు. లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద పైన అది ఎగిరేసిండని చెప్పేసి అర్ధరాత్రులు తీసుకుపోయి మరి జైల్లో ఇచ్చిండు. ఇంత స్వయంగా ఆయన అనుభవించినటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఆరోపణలు వస్తే ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తలేదు? మరి దీని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంది? ఎవరి ఒత్తిళ్లతోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు? ఇలా చేస్తే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలి ఇది బీజేపీ మరి మారిపోతుందేమో అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు ఒక రాజకీయమైనటువంటి అవగాహన, అండర్స్టాండింగ్, ఇది ఉట్టి ప్రాసెస్ గానే జరుగుతుంది. దీంట్లో ఎలాంటి శిక్షలు పడవు, ఎలాంటి ఫలితాలు కూడా రావు. ఓకే, వెంకట్ నాయక్ గారు మేడం, మీరే అంటే కావాలనే కాలయాపన, ఇంతకుముందు శ్రీవర్ధన్ గారు చెప్పేది కూడా అదే, కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నారు, ఏదో అండర్స్టాండింగ్ ఉంది అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఒకటైతే దిలీప్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే సాక్షిగా ఒక వాంగ్మూలం తీసుకునేందుకు, విచారణ తీసుకునేందుకు వెళ్తే సరిపోతుంది కదా, దానికోసం రావట్లేదు, చెయ్యట్లేదు అని ఒక ప్రొజెక్షన్ ఇచ్చే విధంగానే వ్యవహరిస్తున్నారు అనేదే ఇక్కడ నడుస్తోంది. సాక్షిగా వాంగ్మూలం తీసుకోవడం ఏంటి మేడం? అది మరి ఏమవుతుందంటే, నేను ఇప్పుడు సాక్షిగా వాంగ్మూలం తీసుకోవడం మాత్రమే కాదు మేడం, మీరు ఇంకో విషయం కూడా మీకు ఇప్పుడు చెప్పాలి. ఇచ్చిన నోటీస్ ఏంటిదండి మేడం ఒకటి చెప్తా వినండి. ఎస్, ఆ నోటీస్ పరమార్థం అయి ఉండొచ్చు కాక, కానీ నేను ఏమంటున్నా చూడండి, ప్రతి ఇంటెలిజెన్స్ సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయానికి చేరవెళ్లాల్సిన అవసరం ఉంటది. ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చెప్తారు కదా, నాకు ఎక్కడి నుంచి వచ్చినా నాకేం సంబంధము, తెచ్చిరా లేదని మాత్రమే చూస్తా అని చెప్పి అంటే వారు చెప్తారు కదా. సో మేమేమంటున్నాము, తెచ్చింది ఎక్కడనే విషయాన్ని విచారణ చేపడుతున్నప్పుడు దాని మీద బాధ్యత వహించాల్సింది, దాని మీద రెగ్యులేషన్ చేయాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటది. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేము ఈ ప్రాసెస్ ని, ఈ మొత్తం విచారణ ప్రాసెస్ ని డిలే చేయడం మా ఉద్దేశం కాదు మేడం. మేము దాన్ని ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ చేయడం మా బాధ్యత. ఈరోజు వారి చేతిలో కూడా సిబిఐకి కాళేశ్వరం సంబంధించిన కేసు విచారణ వారి చేతిలో పెట్టినాం. ఇంతవరకు దాని తల లేదు, తోక లేదు. సో ఈ విషయంలో కూడా మేము దాన్ని ఎట్లా పడితే అట్లా చేయడానికి ఇప్పుడు ఒకటి వెంకట్ నాయక్ గారు కాళేశ్వరం రిపోర్ట్, దానికి ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు, ఆ రిపోర్ట్ కు సంబంధించి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు దాని ప్రకారం విచారణకు అనుమతించలేదు. సెంట్రల్ చేసినటువంటి ఎన్డీఎస్సీ రిపోర్టుకు సంబంధించి మాత్రమే విచారణ చేసే అవకాశం ఇచ్చింది. సో ఈ నివేదికకు సంబంధించి, కోర్టు కమిటీ నివేదికకు సంబంధించి కూడా చాలా విమర్శలు ఉన్నాయి. కోర్టు కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. సో విచారణ చేశాం అని మనం చెప్పడం కాదు, అది ఎంత ఇదిగా చేశామో అది యాక్సెప్టెన్సీలోకి రావాలి, అంగీకరించబడాలి కదా. ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ అంగీకరించారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. సో ఆ విచారణ అంతా ఆ వేలోనే జరుగుతుంది, ఇక్కడ మనం చెప్పినట్టు జరగదు కదా మేడం. ఇంకోటి ఏంటంటే ఎన్టీఎస్సీ రిపోర్ట్ నిన్ననో మొన్న ఇంకోటి వచ్చింది మేడం, దాన్ని చాలా డేంజరస్, ఏది త్వరలో కూలిపోయే ప్రాజెక్ట్ కింద కూడా దాన్ని కన్సిడరేషన్ లో తీసుకున్నారు వాళ్ళు. సో ఆ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు కూడా ఇంకా విచారాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంకో మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేడం. ఒకటైతే మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాలి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వారు బీఆర్ఎస్ పార్టీగా ఎన్ని నాటికే పరిణామాలు చేసినా కూడా బాధితులుగా ఉన్న మేము, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ప్రజా సంఘాలు కానీ, ఇంకెవరైనా సరే, వెంకట్ నాయక్ గారు దీనికైతే శుభం కార్డు పడుతుంది కదా, ఈ కేసుకి అయితే శుభం కార్డు పడుతుందా? కాంగ్రెస్ పార్టీ ఈ కేసుకి అయితే శుభం కార్డు పడుతుందా మేడం? ఎండ్ కార్డు పడుతుందా అని అడుగుతున్నా. అంటే ఎండ్ కార్డు అంటే మొత్తం విచారణ చేపట్టిన తర్వాత ఎండ్ కార్డు పడుతుంది మేడం. అంటే ఇప్పుడు దేనికైనా ఒక ఎక్స్పెక్టేషన్, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇంకా ఇంత విచారణ మిగిలి ఉంది అనేది, అంటే త్వరితగతిన గవర్నమెంట్ తీసుకునేటువంటి ఇనిషియేషన్ బట్టి ఉంటుంది. డెఫినెట్ గా ఈ తొందరగా కంప్లీట్ అయిపోవాలి అంటే అది ఎండ్ కార్డు పడుతుంది. లేదు అంటే చింత తెచ్చిన పులుపు జాగుతున్నట్టు అధికారం పోయినా కూడా అహంకారం తగ్గించుకోకుండా లోపల పోయి మేమే అధికారులు విచారణ చేపడుతున్నాం అని చెప్పి బయట స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మేడం. అదే కదా ఇప్పుడు జోష్న గారు, కాంగ్రెస్ మిత్రుడు చెప్పేది 100% కరెక్టే. ఆవేదన వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరంలో డ్యామ్ కూలిపోయిందని చెప్తున్నారు కదా, మనం అడుగుతున్నది అదే, ఎందుకు మీరు త్వరగా దీన్ని విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదని తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉంది. మీరు ఎందుకు డిలే చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ గా నీకు ఆవేదన ఉంది, కానీ ప్రభుత్వం ప్రజల్లో ఇది ఉంది. ఇప్పుడు దిలీప్ గారు మీరు ఒక లైన్ లో చెప్పగలుగుతారా? అక్కడ ఏమైనా నిజం ఉంటే, ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి కాళేశ్వరం విచారణ అన్నాడు, ఇంతవరకు దాని లేలే. విద్యుత్ అని అన్నాడు, అది అక్కడనే ఉంది. వీళ్ళు ఇంకొక 100 ఆరోపణలు చేసి అందులో నిజం ఉంటే దాంట్లో చేరుతుందండి, అబద్ధం కాబట్టి ఎట్లా అని చెప్పి దాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు. ఒక 2 లైన్లో చెప్పండి మీరు చెప్పాలనుకుంటున్నది. మేడం మీ వాయిస్ నాకు ఒక 2 లైన్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటున్నా. మేడం ఒక విషయం ఏంటంటే తీగ లాగితే డొంక కదులుతోంది. చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. విచారణ పూర్తి స్థాయిలో అంటే ఏదో ఇది కక్షపూరితంగా కాదు, చట్టబద్ధంగా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. అదే విధంగా ముందుకెళ్తున్నాం. ఇవి కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు అనేది కాంగ్రెస్ వర్షన్. మరి చూద్దాము, రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారు విచారణ ఉంది, అటెండ్ అవుతారా లేదా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి రమ్మని మళ్ళొకటి విజ్ఞప్తి లెటర్ పెడతారా, లేదంటే కోర్టు మెట్లెక్కుతారా, వీటికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మేబీ ఇవాళ సాయంత్రంకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. దిలీప్ రెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.